హరితహారం మొక్కల కోసం ఇండ్లు కూల్చడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో వాలంటీర్లతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హరితహారం మొక్కల కోసం ఇండ్లు కూల్చడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆప్ వాలంటీర్లతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లింగిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దొంగలు పారిపోయినాక కుక్కలు మొరిగినట్లు సూర్యాపేట పట్టణ శివారులో కుడుకుడ, శాంతినగర్, చింతల చెరువు, అంజనాపురి కాలనీ, జనగాం క్రాస్ రోడ్ ఏరియాలోని మూసీ కాలువ భూముల్లో 20 ఏళ్ల క్రింద కట్టుకున్న ఇండ్లను ఇప్పుడు అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ కట్టడాలను అడ్డుకొని ఆనాటి అధికారులు ఎన్నికై ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని, హరితహారం మొక్కలు నాటడానికి 20 ఏళ్ల క్రింద పైసా కూడబెట్టిన డబ్బులతో కట్టుకున్న పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొట్టడం సమంజసం కాదన్నారు. ఇవి అక్రమ కట్టడాలైతే నల్లా కనెక్షన్స్, కరెంట్ మీటర్లు ఎలా మంజూరు చేశారని, అదేవిధంగా ఇంటి నెంబర్లు ఇచ్చి ఇంటి పన్ను ఎలా తీసుకున్నారని లింగిడి ప్రశ్నించారు. మూసీ కాల్వ భూములకు హద్దురాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని, భూముల ఆక్రమణకు గురి అవుతుంటే మూసీ కాల్వ పర్యవేక్షణ అధికారులు ఎందుకు కండ్లు మూసుకున్నారని, కాల్వ భూములు ఒక్కొక్క ప్రదేశంలో 100 ఫీట్ల వెడల్పు, ఇంకొక ప్రదేశంలో 66 ఫీట్లు ఉండడం ఏమిటని, ఇందులో నిజాలు తేల్పే రికార్డులు ప్రజల ముందు ఉంచాలని కోరారు. సూర్యాపేటలోని సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువుల్లో అక్రమ కట్టడాల ఇండ్లను ఎందుకు కూలగొట్టడం లేదని, చెరువులు కూడా ప్రభుత్వానివే కదా, వీటి సంగతి ఏమిటని, వీటిని కూడా ఎప్పుడు కూల్చివేస్తారో తెలపాలని, ఇండ్లు కట్టేటప్పుడు అభ్యంతరాలు చెబితే ఎవరు కట్టేవారు కాదన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ అక్రమ కట్టడాలు కూల్చాలంటే నష్టపరిహారం ఇచ్చి సమన్వయం ఇవ్వాలని, లేకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు అభివృద్ధికి సహకరించవలసిన జిల్లా మంత్రి ఇండ్లు కూలగొట్టించి ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని, అభివృద్ధి అంటే ఇదేనా? అప్పుడు ఇండ్లు నిర్మించుకునేటప్పుడు లంచాలు తీసుకుని పట్టించుకొని అధికారులు ప్రజలను మోసం చేశారని, మూసీ కాలువ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అక్రమంగా ఫ్లాట్లు చేసి అమ్ముతుంటే కళ్లు మూసుకుని ఇప్పుడు ఈ కూల్చివేతలు ఏమిటని, ఈ కూల్చివేతలు జిల్లా మంత్రికి జగదీష్ రెడ్డికి ఇష్టమేనా అని ప్రశ్నించారు. ఈ నిరసన దీక్షలో పార్టీ జిల్లా సెక్రటరీ బి మనోహర్, అధికార ప్రతినిధి కె సుధాకర్ రెడ్డి, ఆప్ వాలంటీర్లు సర్వశ్రీ, లింగమల్లులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 11/7/2020 శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, సూర్యాపేట పట్టణ ప్రాంతంలో జనగాం క్రాస్ రోడ్డు, అంజనాపురి కాలనీ, కుడకుడ, శాంతినగర్ ఏరియాలలో మూసీ కెనాల్ వెళ్తుంది. మూసీ కాలువ, ఈ మూసీ కాలువ భూములు ఆక్రమణకు గురైనయని, ఆక్రమణకు గురై అనేక మంది ఇళ్లు కట్టుకున్నారని, సూర్యాపేట పట్టణంలో ఈ అక్రమ ఇళ్లను కూల్చివేయడానికి మున్సిపాలిటీ అధికారులు, మూసీ అధికారులు, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూల్చివేయడానికి వచ్చినారు. అందుకు నిరసనగా తక్షణమే కూల్చివేత కార్యక్రమాలు ఆపాలని, ఒకవేళ కూల్చివేయాలనుకుంటే వారికి నష్టపరిహారం చెల్లించి కూల్చాలని విజ్ఞప్తి చేస్తూ అధికారుల యొక్క తీరుకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. మూసీ కెనాల్ యొక్క భూములు రెండు వైపులా కూడా రికార్డుల ప్రకారము, మూసీ అధికారులు చెప్పేదాని ప్రకారము కొన్ని ప్రాంతాల్లో రెండు సైడ్లో కూడా 100 ఫీట్ల వెడల్పుతోని భూములున్నాయని, కొన్ని ప్రాంతాల్లో 60 ఫీట్లు 65 ఫీట్లు ప్రాంతాల భూములున్నాయని రికార్డులు ఇలా ఉందని చెప్తున్నారు. ఒకటి ఆక్రమణకు గురైన ఇళ్లే కాదు, సద్దల చెరువులో కట్టిన నిర్మాణాలు కూల్చివేయాలి, పుల్లారెడ్డి చెరువులో కట్టిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలి. అదొకటే కాదు, ఇంతవరకు అనుమతులు ఇచ్చినారు, కరెంట్ అనుమతి ఇచ్చినారు, ట్యాక్స్ కట్టించుకున్నారు, ఇంటి పన్ను ఇచ్చినారు, నల్లా కనెక్షన్ ఇచ్చినారు. కాబట్టి అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు అన్ని సదుపాయాలు ఇచ్చినారు. కాబట్టి ఆ రోజు పనిచేసినటువంటి పంచాయతీ కార్యదర్శుల మీద, ఆ రోజు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఎవరైతే మూసీ ప్రాజెక్టు నిర్వహణ చేసేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి.